బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందింది. షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ విముక్తి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 నుండి 1975 వరకు పరిపాలించడం జరిగింది. ఆయన 1975లో హత్య చేయబడ్డాడు. ఇది సైనిక తిరుగుబాట్ల శ్రేణికి దారితీసింది మరియు చివరికి 1970లు మరియు 1980లలో సైనిక పాలన పెరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్ 1977 నుండి 1981 వరకు పరిపాలించడం జరిగింది. ఆయన 1981లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతని పదవీకాలం బిఎన్పికి ప్రధాన రాజకీయ శక్తిగా పునాది వేసింది. జనరల్ హెచ్ఎం ఎర్షద్ 1982 నుండి 1990 వరకు పాలించాడు. సామూహిక నిరసనలు అతనిని పదవీ విరమణ చేయవలసి వచ్చింది. అతని పదవీకాలం నిరంకుశ పాలన, రాజకీయ అణచివేతతో గుర్తించబడింది. 1991లో స్వేచ్ఛా ఎన్నికలతో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. ఇది బిఎన్పి మరియు అవామీ లీగ్ల మధ్య ప్రభుత్వాలను మార్చడానికి దారితీసింది. బంగ్లాదేశ్ రాజకీయ దృశ్యం బిఎన్పి మరియు అవామీ లీగ్ మధ్య లోతుగా ధృవీకరించబడింది. తీవ్రమైన పోటీ తరచూ రాజకీయ అస్థిరతకు దారితీసింది. షేక్ హసీనా అవామీ లీగ్ మరియు ఖలీజా జియా బిఎన్పి మధ్య పోటీ 90లలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించింది. తరచూ చేదు మరియు వ్యక్తిగత రాజకీయ వైరుధ్యాలకు దారితీసింది. తరచూ జరిగే సాధారణ సమ్మెలు, రెండు పార్టీల చారిత్రాత్మక హర్తాళ్ళు ప్రభుత్వాన్ని నిరసించడానికి మరియు అంతరాయం కలిగించడానికి ఆర్థిక మరియు సామాజిక అంతరాయాలకు దారితీశాయి. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా అనేక ఎన్నికలను బహిష్కరించింది. ఓట్ల రిగ్గింగ్ మరియు తటస్థమైన కేర్ టేకర్ ప్రభుత్వం లేకపోవడం వంటి ఆరోపణలను పేర్కొంది. 1990లలో స్వేచ్ఛగా ఎన్నికలను నిర్ధారించడానికి ప్రవేశపెట్టబడిన తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థను 2011లో అవామీ లీగ్ పార్టీ రద్దు చేసింది. ఇది మరింత వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు 2014 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాయి. అది అవామీ లీగ్ ఘోర పరాజయానికి దారితీసింది. ఎన్నికల చట్టబద్ధతపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి మరియు 2018 సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజించుకోవడంతో ఓటరు బెదిరింపు, బ్యాలెట్ నింపడం మరియు హింసకు సంబంధించిన విస్తృతమైన ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నాయకురాలు ఖలీజా జియా 2018లో ఆమె జైలు శిక్షకు దారితీసిన అవినీతి ఆరోపణలతో సహా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇది పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచింది. షేక్ హసీనా ప్రభుత్వం నిరంకుశత్వంతో ఆరోపించింది. విమర్శకులు ఆమె పత్రికా స్వేచ్ఛను తగ్గించారని, వ్యతిరేకతను అణిచివేశారని మరియు ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కారని వాదించారు. 2018లో రూపొందించబడిన డిజిటల్ సెక్యూరిటీ యాక్ట్ వాక్ స్వాతంత్రాన్ని అణచివేస్తుందని మరియు ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు మరియు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నందుకు విమర్శించబడింది. అరెస్టులు, వేధింపులు మరియు న్యాయపరమైన సవాళ్ల ద్వారా ప్రభుత్వం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలను క్రమపద్ధతిలో అణచివేస్తుందని ఆరోపించారు. అవామీ లీగ్ ప్రభుత్వంలో భద్రతా బలగాలు చట్టవిరుద్ధమైన హత్యలు, బలవంతపు అదృశ్యాలు మరియు చిత్రహింసలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత ప్రశ్నార్థకమైంది. అది అధికార పార్టీచే ప్రభావితమై లేదా నియంత్రించబడిందనే ఆరోపణలున్నాయి. ఎన్జిఓలు, మానవ హక్కుల సంఘాలు మరియు పౌర సమాజ సంస్థలు పెరిగిన పరిశీలన మరియు పరిమితులను ఎదుర్కొన్నాయి. అసమ్మతి మరియు క్రియాశీలతను అణచివేశాయి. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలు సెన్సార్షిప్లు, వేధింపులు లేదా షట్డౌన్లను ఎదుర్కొన్నాయి. ఇది స్వతంత్ర జర్నలిజానికి ఆదరణ తగ్గిపోవడానికి దారితీసింది. రాజకీయ గందరగోళం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. ముఖ్యంగా గార్మెంట్ రంగంలో
అయితే అస్థిరత కారణంగా ఈ వృద్ధి ముప్పులో ఎక్కువగా కనిపిస్తుంది. అవినీతి, ఆర్థిక అసమానత మరియు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకపోవడంపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ చెదురుముదురు నిరసనలు మరియు అశాంతికి దారితీశాయి. రోడ్డు భద్రత కోసం 2018 విద్యార్థి నిరసనలు వంటి అనేక యువత నేతృత్వంలోని ఉద్యమాలు ఉన్నాయి. ఇది రాజకీయ స్థితిగతులపై యువతరం యొక్క భ్రమను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ యొక్క రాజకీయ అస్థిరత దాని విదేశీ సంబంధాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాతో ప్రతి ఒక్కటి ఈ ప్రాంతంలో ప్రభావాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. బంగ్లాదేశ్లో 1 మిలియన్కు పైగా రోహింగ్యా శరణార్థులు ఉండటం రాజకీయ దృశ్యానికి సంక్లిష్టత యొక్క మరొక పొరను జోడించింది. ప్రభుత్వం దేశీయ ఒత్తిళ్లు మరియు అంతర్జాతీయ మానవతా బాధ్యతలను సమతుల్యం చేస్తుంది. నిష్పాక్షపాత ఎన్నికలను నిర్ధారించడానికి, తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలపై నమ్మకాన్ని పునర్నిర్మించడానికి రాజకీయ మరియు ఎన్నికల సంస్కరణల కోసం పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి మరియు యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలతో సహా అంతర్జాతీయ సమాజం మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్య నిబంధనలను సమర్థించాలని బంగ్లాదేశ్ను కోరాయి. పరస్పర అపనమ్మకం అర్థవంతమైన సయోధ్యను కష్టతరం చేసినప్పటికీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మరియు అవామీ లీగ్ల మధ్య సంభాషణ కోసం అడపాదడప ప్రయత్నాలు మరియు పిలుపులు జరిగాయి. బంగ్లాదేశ్ స్థిరమైన జీడిపి వృద్ధిని సాధించింది. సంవత్సరానికి సగటున 6 నుండి 7%. ఆర్థిక వ్యవస్థ 2009లో $102 బిలియన్ నుండి 2023లో $411 బిలియన్ పెరిగింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. పేదరికం రేటు 2010లో 31.5% నుండి 2023లో దాదాపు 20%కి తగ్గాయి. ఇది మెరుగైన జీవన ప్రమాణాలకు తోడ్పడింది. 2022లో ప్రారంభించిన స్వయం ఆర్థిక పద్మా వంతెన బంగ్లాదేశ్లోని అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటి. ఇది దేశం యొక్క నైరుతి మరియు ఉత్తర ప్రాంతాలను మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఢాకా యొక్క మొదటి రైలు మార్గం 2022 నుండి అమలులో ఉంది. ఇది రాజధానిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఒక ప్రధాన ముందడుగు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2009లో దాదాపు 4942 మెగావాట్లు నుండి 2023లో 25,000 మెగావాట్లకు పెరిగింది. ఇది విద్యుత్ కొరతను గణనీయంగా తగ్గించింది. డిజిటల్ బంగ్లాదేశ్ చొరవ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించింది. ఇప్పుడు 100 మిలియన్ల మంది ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు. 2009లో కేవలం 5 మిలియన్ల మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. గవర్నెన్స్, మొబైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ అక్షరాస్యత అన్నీ ఉన్నాయి. ఫిన్టెక్, కామర్స్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పెట్టుబడులతో శక్తివంతమైన స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఐసిటి రంగం అభివృద్ధి చెందింది. అక్షరాస్యత రేట్లు మెరుగుపడ్డాయి మరియు ప్రభుత్వం 12వ తరగతి వరకు బాలికలకు ఉచిత విద్యను ప్రవేశపెట్టింది. ఇది పాఠశాలలో అధిక మహిళా నమోదుకు దారితీసింది. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించింది. కనెక్టివిటీ క్లినిక్లకు యాక్సెస్ను పెంచింది మరియు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వంటి కార్యక్రమాలను అమలు చేసింది. ఇవి శిశు మరియు మాతృ మరణాల రేటును తగ్గించాయి. బంగ్లాదేశ్ ఆహార ఉత్పత్తిలో దాదాపు స్వయం సమృద్ధిని సాధించింది. వరి ఉత్పత్తిలో ఆవిష్కరణలు ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దారితీశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే మత్స్య మరియు పండ్లతో సహా వ్యవసాయ ఎగుమతులలో దేశ వృద్ధిని సాధించింది. రెడీమేడ్ గార్మెంట్స్ రంగం ఎగుమతి వృద్ధికి గణనీయమైన చోదకంగా ఉంది. బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద దుస్తులు ఎగుమతిదారిగా అవతరించింది. ఫార్మాస్యూటికల్స్, షిప్ బిల్డింగ్ మరియు లెదర్ గూడ్స్తో సహా వైవిధ్యభరితమైన ఎగుమతుల వైపు వేగంగా పరుగులు తీసింది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలలో కీలకమైన పదవులను కలిగి ఉన్న మహిళలతో ప్రభుత్వం శ్రామిక శక్తి మరియు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ విస్తరణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ఆర్థిక చేరిక అవకాశాలను అందించింది. పొరుగు దేశాలతో ప్రత్యేకించి భారతదేశం మరియు చైనాలతో
సంబంధాలను బలోపేతం చేయడం వల్ల ఆర్థిక మరియు అవస్థాపన పరంగా మరింత సహకారానికి దారితీసింది. ప్రభుత్వం 1 మిలియన్ రోహింగ్యా శరణార్థుల మానవతా సంక్షోభాన్ని నిర్వహించింది, అంతర్జాతీయ మద్దతు కోరింది మరియు దౌత్యపరంగా పరిస్థితిని నిర్వహించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పారిశ్రామీకరణను ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి మరియు ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం అనేక ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పత్రాలు, పన్ను దాఖలు మరియు పబ్లిక్ సర్వీసెస్ యాక్సెస్ కోసం ఆన్లైన్ సేవలను పరిచయం చేయడం పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దారితీసింది. వృద్ధులు మరియు వికలాంగ పౌరులకు పెన్షన్లు మరియు వెనుకబడిన వారికి సబ్సిడీలతో సహా వివిధ సామాజిక భద్రతా వలయాలను పరిచయం చేసింది. అభివృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ విమర్శలలో రాజకీయ స్వేచ్ఛ, మానవ హక్కులు, అధికార కేంద్రీకరణపై ఆందోళనలు ఉన్నాయి. అవినీతిని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సమానమైన అభివృద్ధిని నిర్ధారించడంలో ఇది ఒక సవాలుగా మిగిలిపోయింది. షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ వివిధ రంగాలలో విశేషమైన పురోగతిని సాధించింది. మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి మరియు డిజిటలైజేషన్లపై దృష్టి సారించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. బంగ్లాదేశ్ ఆర్థిక భద్రత మరియు మౌలిక సదుపాయాల సహకారంపై దృష్టి సారిస్తూ భారతదేశంతో తన సంబంధాలను మరింతగా పెంచుకుంది. ల్యాండ్ మార్క్ ఒప్పందాలతో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ 2015 మరియు దీర్ఘకాల సరిహద్దు వివాదాలను పరిష్కరించింది మరియు ఇంధన భాగస్వామ్యం, వాణిజ్యం మరియు కనెక్టివిటీలపై అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇంధన భాగస్వామ్యం, వాణిజ్యం మరియు కనెక్టివిటీపై అనేక ఒప్పందాలు జరిగాయి. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్ BBIN మోటారు వాహనాల ఒప్పందం మరియు క్రాస్ బోర్డర్ రైలు మరియు రోడ్డు లింకులు వంటి ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచాయి. బంగ్లాదేశ్ చైనాతో దాని ఆర్థిక సంబంధాన్ని గణనీయంగా విస్తరించింది. ఇది ఇప్పుడు దాని అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యులు మరియు పెట్టుబడిదారులలో ఒకటి. పద్మా వంతెన మరియు వివిధ ప్రత్యేక ఆర్థిక మండలాల నిర్మాణం కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత భారతదేశాన్ని ఆశ్రయిస్తే దేశీయంగా మరియు బంగ్లాదేశ్ భారత్ సంబంధాల పరంగా అనేక ముఖ్యమైన పరిణామాలు సంభవించవచ్చు. ఇది ఒక ఊహాజనిత ఆమె రాజీనామా అధికార శూన్యతకు దారితీయవచ్చు. ఇది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రతిపక్షం పరిస్థితిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయవచ్చు. అధికార మార్పిడి వివాదాస్పదంగా ఉండవచ్చు. తదుపరి నాయకుడు లేదా ప్రభుత్వం యొక్క చట్టబద్ధతపై చర్చలు జరుగుతాయి. ఆమె నిష్క్రమణ పార్టీలో విధేయతను ఏకీకృతం చేస్తుంది లేదా ఆమె రాజీనామాను ఎలా నిర్వహిస్తుంది మరియు ఆమె తదుపరి చర్యలను బట్టి కక్ష సాధింపుకు దారితీయవచ్చు. షేక్ హసీనా వంటి సుదీర్ఘకాలం పనిచేసిన నాయకురాలు రాజీనామా చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తాయి. బంగ్లాదేశ్ యొక్క విదేశీ సంబంధాలు ముఖ్యంగా భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలతో అధికార మార్పు మరియు తదనంతరం రాజకీయ పరిణామాల ద్వారా ప్రభావితం కావచ్చు. ఆమె భారత పర్యటన రాజకీయ ఆశ్రమం కోసమా లేక ప్రవాసం కోసమా అనే ఊహాగానాలు ఉండవచ్చు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తుంది. లేదా ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో ఆమె పార్టీ అధికారంలోకి వచ్చేలా తిరిగి సమూహపరచడానికి మరియు ప్లాన్ చేయడానికి ఆమె పర్యటన వ్యూహాత్మక ఎత్తుగడలో భాగం కావచ్చు. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా 45 నిమిషాల్లో వైదొలగాల్సిందేనని సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తలొగ్గారు. దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే ఆమె అధికారిక నివాసంపై వందలాది మంది ఆందోళనకారులు దాడి చేశారు. గణభవన్లోని సామాగ్రిని అంతా ఎత్తుకెళ్లారు. కొంతమంది కుర్చీలను, సోఫాలను ఎత్తుకెళ్లడం జరిగింది. ధన్మొండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హోంమంత్రి అసదుద్దమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు. ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మ్యూజియం ఉన్న బంగాబంధు భవన్కు నిప్పు పెట్టారు. 4 ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది. హసీనా భర్త జావేద్ మియా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించాయి. మిగిలిన ప్రాంతాలలో పోలీసు కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని ప్రధాన పోలీసు కార్యాలయం పైన దాడి జరిగింది. సుప్రీంకోర్టు ప్రధానమైన స్వాతంత్ర సమరయోధుల మనుమలకు 30 నుండి 5% రిజర్వేషన్లు తగ్గించినా అక్కడి ప్రజలు ఆందోళనలను విరమించలేదు. ఇక్కడ మనకు చార్ట్లో చూపించిన విధంగా బంగ్లాదేశ్లో గవర్నమెంట్ జాబ్స్కి కోటా ఉండేది. మొదటగా 44% జనరల్ కేటగిరీ కోసం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 30% చిల్డ్రన్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే స్వాతంత్ర సమరయోధుల యొక్క కొడుకులు మరియు వాళ్ళ మనుమళ్ళకి కేటాయించడం జరిగింది. మరియు 10% డిస్ట్రిక్ట్లకి, అంటే వెనుకబడిన జిల్లాల కోసం కేటాయించడం జరిగింది. మరొక 10% ఆడవాళ్ళకి కేటాయించడం జరిగింది. అందులో 5% ఇండిజినియస్ కమ్యూనిటీస్, అంటే వెనుకబడిన తరగతులు కులాలకి కేటాయించడం జరిగింది. 1% అంగవైకల్యం గలవారికి కేటాయించడం జరిగింది. ఇదంతా బాగానే ఉన్నా ఇందులో 30% అనేది స్వాతంత్ర సమరయోధుల యొక్క పిల్లలకి మరియు వాళ్ళ మనుమరాళ్ళకి కేటాయించడం వివాదాస్పదమైంది. ఈ కోటాని సుప్రీంకోర్టు 5%కి తగ్గించిన అల్లర్లు ఆగలేదు. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండు చేసిన ఆందోళనకారులు లాంగ్ మార్చ్ చేపట్టారు. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ తిరిగి వెళ్ళే వరకు 440 మంది మరణించడం జరిగింది. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలిగి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిపోవడం వెనుక అమెరికా కుట్ర ఉందని ప్రచారం మొదలైంది. ఆమె కొన్ని నెలల క్రితం దీనిపై సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడమే అగ్రరాజ్యాగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని అమెరికా ఆరోపణలు చేసింది. కొన్ని నెలలు మౌనంగా ఉన్న హసీనా మే నెలలో ఒక సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతినిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఒక దేశం ఆఫర్ ఇచ్చిందని దాని సారాంశం. ఆ దేశం అమెరికా అని ప్రచారం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయం నుంచి అత్యవసర సేవల్లో లేని సిబ్బంది, కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. దౌత్యవేత్తలు మాత్రం అక్కడే ఉన్నారు. హైకమిషన్ కార్యాలయం పనిచేస్తుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ఢాకాకు ప్రత్యేక విమానాలు నడిపించారు. వీటి ద్వారా 400 మందికి పైగా ప్రయాణికులు ఢిల్లీ, కోల్కతా చేరుకున్నారు. సంక్షోభిత బంగ్లాదేశ్లో దాడులకు భయపడి అనేక మంది ఆ దేశ పౌరులు ఆశ్రమం కోసం భారత సరిహద్దులకు చేరుకుంటున్నారు. అనంతరం వారిని బంగ్లా సరిహద్దు బలగాలు వెనక్కి తీసుకున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్లో హింస చెలరేగిన నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.